ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా మరో బెర్త్ దక్కించుకునేందుకు ఇవాళ ముంబై, పంజాబ్ తలపడనున్నాయి. ఇవాళ సాయంత్రం విజయం సాధించి ఆర్సీబీతో ఆఖరి పోరుకు సన్నద్ధమయ్యేలా ఇరు జట్లు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాయి. ఆర్సీబీ చేతిలో భారీ ఓటమి ఎదుర్కొని కసి మీద ఉన్న పంజాబ్ ఒకవైపు ఉండగా గుజరాత్ టైటాన్స్ను నాకౌట్ చేసిన ముంబై ఇండియన్స్ మరోవైపు ఉంది. ఈ రెండు జట్లపై సై అంటే సై అంటున్నాయి. సుదీర్ఘ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలవని పంజాబ్ 5 సార్లు ఛాంపియన్ ముంబైని ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫైర్ 2లో రాత్రి 7:30 ఇరు జట్లు కీలక పోరు జరగనుంది. ఫైనల్ బెర్త్ ఖరారు చేసి ఈ పోరులో ఎలాగైనా గెలిచి ఆర్సీబీతో తలపడేందుకు పంజాబ్, ముంబై తహతహలాడుతున్నాయి. లీగ్ దశలో పంజాబ్ టాప్లో నిలిచితే ఆదిలో వరుస ఓటములు ఎదుర్కొని అద్భుతంగా పుంజుకున్న ముంబై ప్లే ఆఫ్లోకి అడుగుపెట్టింది. మరోవైపు ముంబై 6వ టైటిల్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉండగా 17 సీజన్లుగా తమకు అందని ద్రాక్షగాని మిగిలిపోయిన టైటిల్ను ఈసారైనా ఒడిసి పట్టుకోవాలని అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ చూస్తుంది. ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 7 పైగా స్కోర్లు చేసింది. అయితే జట్టు ఎక్కువగా టాప్ ఆర్డర్పై ఆధారపడుతుంది. ఫమ్ సీజన్ ప్రియాన్స్, ఇంగ్లీష్, అయ్యర్ల మెరుపు ఇన్నింగ్స్లతో వరుస విజయాలు సాధించిన జట్టు క్వాలిఫైర్ 1లో ఈ నలుగురు విఫలమవడంతో టీం చేతులెత్తేస్తుంది. ఈ క్రమంలో క్వాలిఫైర్ 2లో ఈ టాప్ 4 బ్యాట్స్మెన్స్ రాణించాల్సిన అవసరం ఉంది. చాహల్ గత మ్యాచ్లోనే ఎంట్రీ ఇస్తారనుకోగా ఈ మ్యాచ్ ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. ముంబై టీం విషయానికి వస్తే తిలక్ వర్మ టచ్లోకి రావడం బ్యాటింగ్ బలాన్ని పెంచింది. విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోవడంతో టీంలోకి వచ్చిన బేస్టో ఎలిమినేటర్ మ్యాచ్లో విధ్వంస ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ ఇన్నింగ్స్లతో టీం బ్యాటింగ్ బలంగా ఉంది. అయితే బౌలింగ్లో గ్లిసన్, చాహర్ అందుబాటులోకి ఉంటారా అన్న అనుమానాలు ఉండగా బూమ్రా టీంకు ప్లస్ కానున్నాడు. అయితే ఇవాళ పంజాబ్, ముంబై మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రిజర్వ్ డేలో మ్యాచ్ జరగనుంది. ఇవాళ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే రేపు క్వాలిఫైర్ 2 నిర్వహిస్తారు. రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో ముందున్న జట్లు ఫైనల్కు అవకాశం పొందుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే పంజాబ్ కింగ్స్ ఆధిక్యం లభిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ముంబై, పంజాబ్ కింగ్స్ మధ్య మొత్తం 32 మ్యాచ్లు జరిగాయి. వాటిలో పంజాబ్ 15 మ్యాచ్ల్లో గెలిచింది. ముంబై జట్టు 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. లీగ్ దశలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్లో ముంబై జట్టు రివెంజ్ తీర్చుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అహ్మదాబాద్లో ఈ సీజన్లో జరిగిన 7 మ్యాచ్ల్లో 6 బ్యాటింగ్ ఆడిన టీం గెలిచింది. దీంతో ఇవాళ టాస్ కీలకంగా మారనుంది.